నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఒక్క సీటు కూడా తగ్గకుండా డీల్ లిమిటేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గాని కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం ఏదైతే ఈరోజు కాన్స్టిట్యున్సీలు రీఆర్గనైజేషన్ చేయబోతా ఉన్నామో దానిని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలే ఈరోజు అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమని? తెలంగాణలో తగ్గుతాయి సీట్లని, తమిళనాడులో సీట్లు తగ్గుతాయని, దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని. నేను ఈ సందర్భంగా ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, శాసనసభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల యొక్క పునర్విభజన జరుగుతుంది. ఆ తర్వాత మహిళల రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాము. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఒక్క సీటు తగ్గకుండా కేంద్ర ప్రభుత్వము ఆ రకమైనటువంటి పరిధిలోనే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లలో ఒక్క సీటు తగ్గకుండా ఈరోజు ఈ యొక్క శాసనసభ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల యొక్క పునర్విభజన జరగబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు